అరే మీ మీద స్పష్టంగా మేము ఆరోపణ చేసినాము, దానికి సమాధానం చెప్పండి. మీరు వెనకటి ఇట్లా చేసిండ్రు, మీరు అట్లా చేసిండ్రు, మీ మీద ఈ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం, ఇదే ముచ్చట్నా? ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయటపెట్టినాం. దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు? ఇప్పుడు మొన్నటి క్యాబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు, స్కామ్ల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు రామగుండంలో 800 మెగావాట్లు పెడతాం, పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం, మక్తల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఇది డ్రామా. బేసికల్లీ 2 things ఆర్ వెరీ క్లియర్. ఇప్పటికే ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది, మన జెన్కో కూడా డిపిఆర్ తయారు చేసింది. జెన్కో ధర ఎంతనో నీకు తెలుసు, ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు. కుల్లా ఉన్నది నంబర్ 1. నంబర్ 2, ఎన్టీపీసీ అనేది ఈపీసీ కింద, అది కాంట్రాక్ట్ సంస్థ కాదు, కట్టి ఇవ్వడానికి అది కాంట్రాక్ట్ సంస్థ కాదు. ఎన్టీపీసీ అసలు నిర్మాణమే చేయదు, తనకు కోసం తాను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కట్టి విద్యుత్ సరఫరా చేస్తుంది తప్ప ఇతరుల కోసం ప్లాంట్ కట్టేది కాదు. అంతా తెలిసిన ఓ డ్రామా రేవంత్ రెడ్డి గారు, అంటే డైవర్షన్ పాలిటిక్స్. తమ స్కెచ్ను అమలు చేసుకోవడానికి ఇదో డైవర్షన్. రేపు ఎట్లా ఎన్టీపీసీ మేము కట్టమంటుంది. అయినా ఇంకోటి, ఇప్పుడు రామగుండం 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ తయారు చేయడానికి జెన్కో ఆల్రెడీ నిన్న క్యాబినెట్కు డిపిఆర్ పెట్టింది, జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్ ప్రకారంగా 14 కోట్లు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది అని జెన్కో చెప్పింది. మొదలు 17 కోట్లు చెప్పింది. అరే గింతనాభై బదనామైతామంటే దాన్ని 14 కోట్లకు తగ్గించి చూపించారు, తర్వాత పెంచుకునే స్కెచ్ అది. సరే 14 అనుకుందాం. ఎన్టీపీసీ తెలంగాణ కోసం అచ్చంగా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ కడుతుంది. అందులో 1600 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టింది, ఆ కరెంటు మనం తీసుకున్నాం. ఇప్పుడు మరో 2400 మెగావాట్లు ఎన్టీపీసీ కడతా ఉంది. వాళ్ళు ఎంత చేసిండ్రు ధర? పర్ మెగావాట్ 12 కోట్ల 23 లక్షలుగా ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది. కుల్లా వీళ్ళు ఎక్కువనా వాళ్ళు ఎక్కువనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్యాబినెట్ చెప్పిందట. ఎన్టీపీసీ డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, జెన్కో తయారు చేసిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జెన్కో 1 మెగావాట్కు 14 కోట్లు ఖర్చు అయిద్దని ఇచ్చింది, ఎన్టీపీసీ 1 మెగావాట్కు 12 కోట్ల 23 లక్షలు ఖర్చు అవుతుందని స్పష్టంగా చెప్పింది. ఆ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది, ఈ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది. ఇంకా చర్చ ఎక్కడిది, మాట్లాడు ఎక్కడిది? మీరు చేసిన లోపాలకి, మీరు చేసిన మోసాలకి, మీరు చేసిన కక్కుర్తికి అసలు భద్రాచలంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణకి నష్టం చేసింది ఉందో ఎవరు? కొన్ని ఐఎమ్ ఆన్ రికార్డ్. భద్రాచలంలో భారతదేశంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ పెడితే అది దానికి కోల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, భారతదేశంలో ఎక్కడా పెట్టొద్దు అని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇండియా బుల్స్ అనే సంస్థ దగ్గర మిగిలిపోయిన సెకండ్ హ్యాండ్ సబ్ క్రిటికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద 1000 కోట్ల భారం మోపింది ఎవరు? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశం మొత్తంలో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్లో కొన్ని 1000 మెగావాట్లో సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఘంటాపరంగా చెప్తున్నా. అసలు మీరు మీ మోసం, దగ, కక్కుర్తి
కోసం కప్పిపోచుకోవడానికి ఎవరి మీదనో బురద జల్లే ప్రయత్నం ఇది పూర్తిగా తప్పుడు విషయం, అబద్ధాలు, అసత్యాలు. భద్రాద్రి పవర్ ప్లాంట్ మీరే కట్టిండ్రు. యాదాద్రి పవర్ ప్లాంటు అవును, వాస్తవంగా ఆనాడు కొంతమంది దాని గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈరోజు ఏమైంది? యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ పెరుగుతూ 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 పోయి ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంటు, భద్రాద్రి పవర్ ప్లాంటు కొన్ని సమయాల్లో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? దాని నుంచి ప్రొడక్షన్ చేసే పవరు ఇట్ ఈస్ టూ కాస్ట్లీ. సో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించే పరిస్థితి కూడా లేదు. ఎవరు కట్టిండ్రు ఈ పవర్ ప్లాంట్స్? ఈ కాస్ట్ ఓవర్ రన్కి కారణం ఎవరు? భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏమో అసలు అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడి, అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పిన తర్వాత కూడా వాడిన వాళ్ళు ఎవరు? అదొక పెద్ద కుంభకోణం. అది ఇండియా బుల్స్ అనేవాళ్ళు ఎవరి కోసమో మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడ ఉపయోగించలేదు. ఆ పవర్ ఎక్విప్మెంట్ తీసుకొని తెలంగాణ నెత్తి మీద మోపింది ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్లీ మరి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి భద్రాద్రి పవర్ ప్లాంట్లో తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ జెన్కో మీద శాశ్వతంగా భారం మోపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.